శ్రీ గురుభ్యో నమః. అస్మద్ గురుచరణపాదారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో జరాసంధుని యొక్క మరణానంతరము ఆ విషయాలన్నీ శ్రీకృష్ణుడి ద్వారా తెలుసుకున్నటువంటి ధర్మరాజు ఆ భీమార్జునుడు కృష్ణుడు చేసినటువంటి గొప్ప కార్యాన్ని ప్రశంసించినటువంటి వాడై తప్పనిసరిగా ఇంకా రాజసూయ యాగం చాలా చక్కగా జరుగుతుంది అనే ఒక నిశ్చయానికి వచ్చినటువంటి వాడై శ్రీకృష్ణుడి యొక్క అనుమతిని కోరి రాజసూయయాగం చేయడానికి సంపూర్ణంగా సంకల్పం చేసుకున్నాడు. ఆ సమయంలో వెంటనే ధనంజయుడు ఆ అర్జునుడు వచ్చి అన్నగారి దగ్గరికి, మహానుభావ, మనం రాజసూయయాగం చేయాలని సంకల్పించావు కదా, కోశాగారాన్ని విస్తృతపరచాలి, అందువల్ల నేను జైత్రయాత్రకి ఉత్తర దిక్కుకి వెళతాను అంటే, అప్పుడు వెంటనే ఆనందం కలిగినటువంటి వాడై మంత్రుల్ని పురోహితుల్ని అందరినీ ఆహ్వానించి ఆ సమయంలో వాళ్ళందరి సమక్షంలో అనుమతి పొందితే అప్పుడు వ్యాస భగవానుడు అర్జునుడి యొక్క మాటలకు ఆనందించినటువంటి వాడై వెంటనే తన మనసులో ఉన్నటువంటి ఉద్దేశాన్ని వ్యాస భగవానుడు ఆ పాండవులకి తెలిపాడు. మీరు నలుగురు కూడా 4 దిక్కులకి వెళ్ళి జైత్రయాత్ర చేయండి, చేసి మొత్తం అందరినీ కూడా జయించి అనేకములైనటువంటి రత్నరాశులన్నీ తీసుకురండి అని వాళ్ళందరికీ కూడా తెలియజెబితే అప్పుడు వెంటనే ఆ అర్జునుడు జైత్రయాత్రకి వెళుతుంటే ఆ ధర్మరాజు అతనికి అనుమతి ఇచ్చేటప్పటికీ ఆనందంగా అతడు వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. విజయస్తే ధ్రువం పార్థ ప్రియం కామమవాప్స్యసి ఇత్యుక్త ప్రయయో పార్థ సైన్యేన మహతావృతః అగ్నిదత్తేన దివ్యేన రథేన అద్భుత కర్మణ తథైవ భీమసేనోపి యమౌ చ పురుషర్షభో సైన్యా ప్రయయుః సర్వే ధర్మరాజేన పూజితాః. అర్జున, నీ విజయం తచ్చని నీ కోరిక తీరుతుంది అని ఆశీర్వదించాడు యుధిష్ఠిరుడు. ఆ యుధిష్ఠిరుడు యొక్క ఆజ్ఞను పొందాడు. అగ్ని ఇచ్చినటువంటి అద్భుతాలను సాధింపగలిగినటువంటి రథాన్ని స్వీకరించాడు. గొప్ప సైన్యంతో అర్జునుడు ఉత్తర దిక్కుకు బయలుదేరాడు. భీమసేనుడు తూర్పు దిక్కుకు బయలుదేరాడు. కవలైనటువంటి నకుల సహదేవులు కూడా దక్షిణ పడమర దిక్కులకి సైన్యాలతో బయలుదేరారు. అందరూ యుధిష్ఠిరుని చేత గౌరవింపబడి వాళ్ళ నలుగురు 4 దిక్కులకి వెళ్ళారట. దిశం ధనపతేరిష్టామజయత్పాకశాసనే భీమసేన సదా ప్రాచీం సాదేవస్తు దక్షిణాం ప్రతీచీం నకులో రాజన్ దిశం యజయతాస్త్రవిత్. ఆ ఇంద్రుడికి యొక్క ప్రియపుత్రుడైనటువంటి అర్జునుడు ఉత్తర దిక్కున విజయాన్ని సాధించాడయ్యా. భీమసేనుడు తూర్పు దిక్కున విజయాన్ని సాధించాడు. సహదేవుడు దక్షిణ దిక్కున విజయాన్ని సాధించాడు. నకులుడు పడమర దిక్కును జయించాడు. ఖాండవ ప్రస్థ మధ్యస్థ ధర్మరాజో యుధిష్ఠిర ఆసీత్ పరమయా లక్ష్మ్యా సుహృద్గణవ్రత ప్రభు. ధర్మరాజు అక్కడే తన మిత్రులందరితోటి కలిసి రాజ్యలక్ష్మిని అనుభవిస్తూ ఖాండవ ప్రస్థానం నివసిస్తున్నాడు అని వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పాడు. ఇది శ్రీమన్ మహాభారతే సభాపర్వణి దిగ్విజయ పర్వణి దిగ్విజయ సంక్షేప కథనే 15వ అధ్యాయః. ఈ విధంగా మహాభారతంలో సభాపర్వంలో దిగ్విజయ పర్వం అనే ఉపపర్వంలో దిగ్విజయ సంక్షేప కథనం అనేటువంటి 25వ అధ్యాయమైంది. 26వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. అప్పుడు వెంటనే జనమేజయుడికి ఒక సందేహం కలిగింది. ఏమిటో ఇలా చెప్పేసాడు ఈ వైశంపాయనుడు, తూర్పునేమోను అర్జునుడు విజయాన్ని పొందాడు, అదే ఉత్తరాన అర్జునుడు విజయాన్ని పొందాడు, తూర్పున భీమసేనుడు, సహదేవుడు దక్షిణ దిక్కుని, నకులుడు పడమన్ని జయించారు అని సంక్షిప్తంగా చెప్పాడు. ఇదేమీ నాకేమీ రుచించట్లేదు అని జనమేజయుడు చెబుతున్నాడు. దిశామభిజయం బ్రహ్మన్ విస్తరేణ అనుకీర్తయ నహి తృప్యామి పూర్వేషాం శృణ్వావస్థిరితం మహత్. మహానుభావ, మా తండ్రి తాతల యొక్క గొప్ప గొప్ప పరాక్రమాతిశయాలన్నీ కూడా వినాలను కదా నేను. ఈ కథ అంతా నువ్వు చెప్పవలసిందని నేను ప్రార్థించాను. అందువలన వాళ్ళ యొక్క దిగ్విజయ యాత్ర ఏదైతే ఉందో దాన్ని విస్తరంగా చెప్పవయ్యా నువ్వు. మా పూర్వీకుల యొక్క వృత్తాంతాన్ని పూర్తిగా వినకుండా నేను సంతృప్తిని పొందలేను అని చెప్పాడు. అంటే అప్పుడు వైశంపాయనుడు చెబుతున్నాడు, ధనంజయస్య వక్ష్యామి విజయం పూర్వమేవ చ యోగపద్యేన పార్థైర్హి నిర్జితేయం వసుంధరా. ఆ కుర్తిపుత్రులందరూ ఒక్కసారిగానే 4 దిక్కుల్ని జయించారయ్యా. అయినా నువ్వు అడిగావు కాబట్టి వాళ్ళ యొక్క దిగ్విజయ యాత్రలన్నీ వర్ణిస్తాను. ముందుగా అర్జునుడి యొక్క దిగ్విజయాన్ని వర్ణిస్తాను, జాగ్రత్తగా విను అన్నాడు. పూర్వం కుళింద విషయే వశే చక్రే మహీపతిన్ ధనంజయో మహాబాహు నాతి తీవ్రేణ కర్మణ. మహాభుజుడైనటువంటి అర్జునుడు పరాక్రమాన్ని ప్రదర్శించకుండానే
ముందర ఉత్తర దిక్కున ఉండేటువంటి కుళింద దేశ రాజులందరినీ జయించాడయ్యా. అర్జునుడు వచ్చేటప్పటికే వాళ్ళు వెంటనే అర్జునుడికి శరణాగతి కోరారు. వాళ్ళు ఆనర్తాన్ కాలకూటాంశ కుళిందాంశ విజిత్యస సుమండలంచ విజితం కృతవాన్ సహ సైనికం. ఆ కుళిందులతో సహా ఆనర్తీయుల్ని కాలకూటుల్ని జయించి సేనలతో కలిసి రాజమండలాన్ని అంతటిని కూడా స్వాధీనం చేసుకున్నాడయ్యా. సతేన సహితో రాజన్ సవ్యసాచి పరందవ విజిగ్యే శాకలం ద్వీపం ప్రతి వింధ్యం చ పార్థివం. అలా తర్వాత శత్రు సంతాపశీలైనటువంటి అర్జునుడు సుమండల దేశంతో స్నేహం చేసి శాకల ద్వీపాన్ని తన వశం చేసుకున్నాడు. ఆ తర్వాత రాజైనటువంటి ప్రతివింధ్యుణ్ణి జయించాడు. శాకల ద్వీప వాసాచ సప్త ద్వీపేషు ఏ నృపాః అర్జునస్య సైన్యైస్తై విగ్రహస్తుములో భవత్. అయితే ఆ శాకల ద్వీపము మిగిలిన 7 ద్వీపాల రాజులకు అర్జునుడికి మధ్యన మటుకు యుద్ధం చాలా గొప్పగా జరిగిందయ్యా. స తానపి మహేశ్వాసాన్ విజిగ్యే భరతర్షభ తైరేవ సహిత సర్వే ప్రాగ్జ్యోతిషముపాద్రవత్. అంతేకాకుండా అర్జునుడు ఆ మహాయోధులందరినీ కూడా వశపరుచుకున్నాడు. వాళ్ళందరితో కూడి ప్రాగ్జ్యోతిషపురం మీద దాడి చేశాడయ్యా. తత్ర రాజా మహానాశీత్ భగదత్తో విశాంపతే తేనాసీత్ సుమహద్యుద్ధం పాండవస్య మహాత్మనః. అయితే ఆ ప్రాగ్జ్యోతిషపురానికి ఆ సమయంలో భగదత్తుడు అనేటువంటి మహారాజు పరిపాలిస్తున్నాడు. అతడు గొప్ప బలపరాక్రమాలు కలిగినటువంటి వాడు. అతడికి అర్జునుడికి మధ్యన చాలా గొప్పదైనటువంటి యుద్ధం జరిగిందయ్యా. స కిరాతైశ్చ చీనైశ్చ వృత ప్రాగ్జ్యోతిషోభవత్ అన్యైశ్చ బహుర్యోధై సాగరానోపవాసిభిః. ఆ ప్రాగ్జ్యోతిషానికి అధిపతి అయినటువంటి భగదత్తుడు కిరాతులు, చీనులు, సముద్ర తీరవాసులు మొదలైనటువంటి చాలా మంది యోధులతో కూడినటువంటి వాడు అతను ఏం చేశాడు? తతః స దివసానష్టో యోధయిత్వా ధనంజయం ప్రహసన్న బ్రవీత్ రాజా సంగ్రామ విగత క్లమం. అతడు అర్జునుడితో 8 రోజులు ఘోరమైనటువంటి యుద్ధం చేశాడు. అంత యుద్ధం చేసినప్పటికీ కూడా యుద్ధంలో అసలు అర్జునుడు ఏమాత్రము కూడా అలసట పొందలేట. అటువంటి పరాక్రమశాలైనటువంటి అర్జునుడితోటి నవ్వుతూ ఈ విధంగా అన్నట, ఉపపన్నం మహాబాహో తై కౌరవనందన పాకశాసన దాయాదే వీర్యమాహవశోభిని. నువ్వు ఇంద్రుడి యొక్క పుత్రుడివయ్యా, సంగ్రామంలో శోభతో కూడినటువంటి పరాక్రమశాలివి. నీకు అసలు ఈ బలము పరాక్రమము తగినటువంటివే, నీకు అలసట అనేటువంటిదే లేదు. అహం సఖా మహేంద్రస్య చక్రాదనవరోరణి నశిక్షామి జతే తాత స్థాతుం ప్రముఖతో యుధి. అంతేకాకుండా నేను కూడా దేవతల రాజు అయినటువంటి ఇంద్రుడికి స్నేహితున్నయ్యా. అయినప్పటికీ యుద్ధంలో ఇంద్రుడితో కొంచెం కూడా తక్కువ వాడిని కాదు. అయినప్పటికీ సంగ్రామంలో నీ ఎదుట నిలవలేని వాడిని అయ్యాను నేను. త్వమీప్సితం పాండవేయ బ్రూహికిం కరవాణితే యద్వక్షసి మహాబాహో తత్కరిష్యామి పుత్రక. అందువల్ల అర్జున, నీ కోరిక ఏంటో చెప్పవయ్యా, నేను తప్పక తీరుస్తాను. నువ్వు చెప్పినటువంటి దాన్ని తప్పక నేను ఆచరిస్తాను, తెలియజేయవలసింది అని అడిగేట. అడిగితే అప్పుడు అర్జునుడు చెబుతున్నాడు, కురూణాం వృషభో రాజా ధర్మపుత్రో యుధిష్ఠిరః ధర్మజ్ఞ సత్యసంధశ్చ యజ్ఞా విపుల దక్షిణః తస్య పార్థవతామీప్సే కరస్తస్మై ప్రదీయతాం భవాన్ పితృసఖా చైవ ప్రీయమాణో మయాపి చ తతో నాజ్ఞాపయామి త్వం ప్రీతిపూర్వం ప్రదీయతాం. అప్పుడు అర్జునుడు చెప్పాడు, ధర్మజ్ఞుడైనటువంటి సత్యవాక్పాలకుడైనటువంటి కురుకుల శ్రేష్ఠుడైనటువంటి యుధిష్ఠిరుడు మా అన్నగారయ్యా. ఆయన యజ్ఞాల్లో గొప్ప దక్షిణలు ఇచ్చేటువంటి వాడు. అటువంటి యుధిష్ఠిరుడు రాజసూయ యాగం చేయాలని సంకల్పం చేశాడు. అతన్ని చక్రవర్తిని చేయాలని మేము అందరం అనుకుంటున్నాము. అందువల్ల మీరందరూ కూడా ఆయనకి కప్పాలు కట్టండి. మీరు నా తండ్రికి స్నేహితులు, నా మీద ఎంతో ప్రేమ కలిగినటువంటి వాళ్ళు కాబట్టి మిమ్మల్ని నేను ఆజ్ఞాపించలేను, ప్రేమ భావంతో మీరు పన్ను కట్టండి అని చెప్పేటప్పుడుగా భగదత్తుడు అంటున్నాడు, కుంతీ మాతర్ యథామే త్వం తథా రాజా యుధిష్ఠిర సర్వమేతత్ కరిష్యామి కించాన్యత్ కరవాణితే. భగదత్తుడు చెప్పాడు, అర్జున, నాకు నువ్వు ఎలాంటి వాడువో యుధిష్ఠిరుడు కూడా అలాంటి వాడే. నేను నువ్వు చెప్పినటువంటి పనంతా చేస్తాను. నీ కొరకు ఇంకా ఏం చేయమంటావో చెప్పు, చేస్తాను అని అన్నాడు. ఇది శ్రీమన్ మహాభారతే సభాపర్వణి దిగ్విజయ పర్వణి అర్జున దిగ్విజయే భగదత్త పరాజయే షడ్వింశోధ్యాయ. ఈ విధంగా మహాభారతంలో సభాపర్వంలో దిగ్విజయ ఉపపర్వంలో అర్జున దిగ్విజయం అనేటువంటి భగదత్త పరాజయం అనేటువంటి 26వ అధ్యాయం అయింది. 27వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. వైశంపాయనుడు చెబుతున్నాడు
జనమేజయుడు, జనమేజయ మహారాజా ఏవముక్త ప్రత్యువాచ భగదత్తం ధనంజయ అనేనైవ కృతం సర్వం అనుజానీహి యామ్యహం. వెంటనే అర్జునుడు అతని మాటలు విని అతడితో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. మీ మాటతోటి అంతా చేసినట్టయింది, అనుజ్ఞ ఇవ్వండి, ఇక్కడి నుంచి నేను ఇంక వెళ్ళొస్తాను అని చెప్పాడు. తం విజిత్య మహాబాహు కుంతీపుత్రో ధనంజయ ప్రేయా ఉత్తరాం తస్మా నిజం ధనదపాలితాం. ఆ భగదత్తుని జయించిన తర్వాత కుంతీపుత్రుడైనటువంటి ధనంజయుడు అక్కడి నుంచి కుబేర పాలితమైనటువంటి ఉత్తర దిక్కుకు బయలుదేరాడు. అంతర్గిరించ కౌంతేయ తథైవ చ బహిర్గిరం తథైవ ఉపగిరించైవ విజిజ్ఞే పురుషశభ. అర్జునుడు క్రమంగా అంతర్గిరి, బహిర్గిరి, ఉపగిరి అనేటువంటి ప్రదేశాలన్నీ కూడా జయించాడు. విజిత్య పర్వతాన్ సర్వాన్ ఏ చ తత్ర నరాధిపాః తాన్ వసే స్థాపయిత్వా సధానాన్యాదాయ సర్వసః. అక్కడ ఉండేటువంటి పర్వత ప్రదేశాలన్నింటినీ కూడా జయించేట. అక్కడ రాజులందరినీ తన అధీనంలోకి తెచ్చుకున్నట్ట. వారి నుండి అనేకములైనటువంటి ధనరాశులన్నీ కూడా స్వాధీనం చేసుకున్నట్ట. తైరేవ సహితం సర్వై అనురజ్య తాన్ నృపాన్ ఉలూక వాసినం రాజన్ బృహంతీం ఉపజగ్మివాన్. ఆ పిమ్మట వాళ్ళందరినీ కూడా ప్రసన్నం చేసుకున్నటువంటి వాడై, వాళ్లతో అందరితో కలిసినటువంటి వాడై ఉలూక దేశవాసి అయినటువంటి బృహంతుని మీదికి దండయాత్రకు వెళ్ళాడు. మృదంగ వర్ణాదేన రథం నేమి స్వనేన చ హస్తినాం చ నినాదేన కంపయన్ వసుధామిమాం. మృదంగము మొదలైనటువంటి వాద్యముల యొక్క ధ్వని, రథపు ఇరుసులు, రథాలు వెళుతుంటే ఆ రథాల ధ్వని, ఆ రథం వెళుతూ ఉంటే ఆ ఇరుసుల మధ్య ఆ చక్రాలు తిరుగుతూ ఉంటే వచ్చేటువంటి ధ్వని, ఏనుగుల ఘీంకారాలతోటి భూమిని కంపింపచేస్తూ అర్జునుడు ముందరికి వెళ్ళట. తతో బృహంతస్త్వరిత బలేన చతురంగిణ నిష్క్రామ్య నగరాత్ తస్మాత్ యోధయామాస ఫాల్గుణం. ఆ బృహంతుడు చతురంగ బలాలతో కలిసి నగరం బయటకు వచ్చి అర్జునుడితో యుద్ధం చేయడం మొదలెట్టాడు. సుమహాన్ సన్నిపాతో భూత్ ధనంజయ బృహంతయో నశశాక బృహంతస్తు సోఢుం పాండవ విక్రమం. ఆ అర్జునుడికి బృహంతుడికి మధ్యన పెద్ద యుద్ధం ప్రారంభమైంది. కానీ అర్జునుడి యొక్క పరాక్రమాన్ని బృహంతుడు ఎంత మాత్రమూ తట్టుకోలేకపోయాడు. సో అవిశక్యతమం మత్వా కౌంతేయం పర్వతేశ్వర ఉపావర్తత దుర్దర్శరత్రాన్యాదాయ సర్వసః. ఇంక ఈ కుంతీ కుమారుని మనం ఎదిరించలేము అని తెలుసుకున్నాడు అతడు బృహంతుడు. వెంటనే అతడు యుద్ధాన్ని ఆప్చేశాడు. వెంటనే శరణు పొందాడు. అనేకమైన రత్నరాశులను తీసుకొచ్చి ఆయన్ని సేవించాడు. సతద్రాజ్యం అవస్థాప్య బులూక సహితో యయో సేనా బిందు మధో రాజన్ రాజ్యాదాసు సమాక్షపత్. ఆ అర్జునుడు బృహంతుడిని మళ్ళీ ఆ రాజ్యానికి అతన్నే రాజుని చేశాడు. ఆ ఉలూకిలతో కూడి సేనాబిందుని రాజ్యం మీద దాడి చేసి అతన్ని కూడా పదవీచ్యుతుడిని చేశాడు. మోదాపురం వామదేవం సుధామానం సుసంకులం ఉలూకాన్ ఉత్తరాం శైవ తాంసరాజ్యం సమానయత్. మోదాపురము, వామదేవం, సుధామనం, సుసంకులం అనేటువంటి ఉలూక దేశంలో ఉండేటువంటి ఉత్తర దేశ ప్రాంతాలన్నింటినీ వాళ్ళ రాజులందరినీ కూడా ఆ అర్జునుడు స్వాధీనం చేస్తున్నాడు. తత్రస్థ పురుషైరేవ ధర్మరాజస్య శాసన కిరీటి జతవాన్ రాజన్ దేశాన్ పంచగణ సదా. ఆ ధర్మరాజు యొక్క ఆజ్ఞానుసారం అర్జునుడు అక్కడే ఉండి తన సేవకుల ద్వారా పంచగణ దేశాలని జయించేట. సదేవ ప్రస్థమాసాధ్య సేనా బిందో పురం ప్రతి బలేన చతురంగేణ నివేశమకరోత్ ప్రభు. అక్కడి నుంచి సేనా పొందిన రాజధాని దేవప్రస్థానికి వెళ్ళాడు. అక్కడ చతురంగ బలాలతో అక్కడ ఒక శిబిరాన్ని ఏర్పాటు చేశాడు. సతై పరివృత సర్వై విశ్వగస్వం నరాధిపం అభ్యగచ్చన్ మహాతేజా పౌరవం పురుషర్షభ. ఆ పరాజితులైనటువంటి రాజులందరితోటి కూడి పరాక్రమవంతుడైనటువంటి విశ్వగస్యుడు అనేటువంటి పౌరవ దేశాధిపతిని ఎదిరించాడు. విజిత్య చాహవే శూరాన్ పర్వతీయాన్ మహారథాన్ దిగాయ సేనయా రాజన్ పురం పౌరవరక్షితం. ఆ యుద్ధంలో పరాక్రమవంతులు మహారథులైనటువంటి పర్వతీయులందరినీ కూడా ఓడించేట. పౌరవ రక్షితమైనటువంటి రాజధానిని తన సేనతో జయించేట. పౌరవం యుధి నిర్జిత్య దస్యూన్ పర్వతవాసిన గణాన్ ఉత్సవ సంకేతాన్ అజయత్ సప్త పాండవ. ఆ పౌరవుని కూడా యుద్ధంలో జయించాడు. ఆ పర్వతవాసులైనటువంటి ఉత్సవ సంకేతులని పేరు పడ్డ బందిపోటు దొంగల గణాలు ఉన్నాయట. అక్కడ 7 గణాలు ఉన్నాయి. వాళ్ళు మహా బందిపోటు దొంగట. అటువంటి ఆ దొంగల గణాలని కూడా ఇతను జయించాడు అర్జునుడు. కాశ్మీరకాన్ వీరాన్ క్షత్రియాన్ క్షత్రియర్షవ వ్యజయల్లోహితం చైవ మండలైర్దశభిస్తః. ఆ తర్వాత రాజశ్రేష్ఠుడైనటువంటి అర్జునుడు కాశ్మీర దేశ క్షత్రియుల్ని దశమండలాలతో కలిసినటువంటి రాజు లోహితుడిని కూడా తన అధీనంలోకి తెచ్చుకున్నట్ట. తతస్త్రిగర్తాః కౌంతేయం దార్వాః కోకనదాస్తదా క్షత్రియా బహవో రాజన్ ఉపావర్తంత సర్వసః. అంతేకాదు త్రిగర్తులు, దార్వులు, కోకనదులు ఇలా అనేక మంది రాజసమూహాలు
వాళ్ళందరూ కూడా అర్జునుడు దండయాత్రకు వస్తున్నాడు అని తెలిసినటువంటి వాళ్ళై ముందే వెళ్ళి అర్జునుడిని శరణు కోరారు వాళ్ళందరూ కూడా. అభిషారీం తతో రమ్యాం విజిజ్ఞే కురునందన ఉరగా వాసినం చైవ రోచమానం రణే జయత్. అలాగే కురునందుడైనటువంటి అర్జునుడు రమ్యమైనటువంటి అభిషారీ నగరాన్ని కూడా జయించేట. తర్వాత ఉరగవాసి రాజు అయినటువంటి రోచమానుణ్ణి కూడా యుద్ధంలో వశపరుచుకున్నట్ట. తత సింహపురం రమ్యం చిత్రాయుధ సురక్షితం ప్రాథమద్బలమాస్థాయ పాకశాసనరాహవే. అలాగే ఆ ఇంద్రకుమారుడైన అర్జునుడు చిత్రాయుధుని చేత రక్షింపబడేటువంటి సింహపురం దగ్గరికి వెళ్ళాట. తన సేనతో ముట్టడించేట. యుద్ధం చేసి ఆ సింహపురాన్ని అంతటిని కూడా తన అధీనంలోకి తెచ్చుకున్నట్ట. తత సుహ్మాంశ్చ చోళాంశ్చ కిరీటి పాండవర్షభ సహిత సర్వసైన్యేన ప్రామధత్ కురునందన. తర్వాత పాండవ శ్రేష్ఠుడైనటువంటి అర్జునుడు సుహ్ములని చోళులను తన సమస్త సేనతో చుట్టుముట్టి వాళ్ళనందరినీ జయించట. తత పరమ విక్రాంత బాహ్లికాన్ పాకశాసని మహతా పరిమర్దేన వసే చక్రే దురాసుదాన్. ఆ తర్వాత అర్జునుడు గొప్ప పరాక్రమం కలిగినటువంటి సేనతో వెళ్ళి యుద్ధంలో జయించడానికి వీలు కానటువంటి బాహ్లీకులు ఉన్నారు. వాళ్ళు అత్యంతమైన పరాక్రమవంతులు. అటువంటి ఆ బాహ్లీకులందరినీ కూడా జయించి వాళ్ళందరినీ కూడా వశపరుచుకున్నాడు. గృహీత్వాదు బలం సారం ఫాల్గుణ పాండునందన దరదాన్ సహ కాంభోజై అదేత్ పాకశాసిని. ఆ తర్వాత శక్తివంతమైనటువంటి సేనతోటి కాంభోజులని దరదుల్ని కూడా ఓడించాడు. ప్రాగుత్తరాం దిశం ఏ చ వసంతి ఆశ్రిత్య దస్యవ నివసంతి వనే ఏ చ తాన్ సర్వాన్ అదే ప్రభు. అలాగే ఆ ఉత్తర దిక్కునందు ఈశాన్య మూలల్లో వనవాసులే ఉన్నటువంటి దస్యులందరినీ కూడా జయించట. ఏ ఒక్కరిని వదిలిపెట్టలేదు. అలా వెళ్ళి అక్కడ ఉండేటువంటి వాళ్ళందరినీ జయించి అదంతా స్వాధీనం చేసుకున్నట్ట. లోహాన్ పరమకాంభోజాన్ ఋషికాన్ ఉత్తరానపి సహితాంసాన్ మహారాజా వ్యజయత్ పాకశాసని. అంతేకాదు లోహ పరమకాంభోజ ఋషిక ఉత్తర దేశాలన్నింటినీ ఒక్కసారిగా జయించట. ఋషికేశ్వపి సంగ్రామ బభూవ అతి భయంకర తారకామయ సంకాస పరస్తృషిక పార్థయో. అంతేకాంటే ఋషిక అర్జునుల మధ్య నక్షత్రాల్లా కళ్ళు మెరుగుట్టు కలిపేట భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ ఋషిక దేశపు రాజులు అంత తేలిగ్గా అర్జునుడికి పాదాక్రాంతం కాలేదట. వాళ్ళతోటి గొప్ప భయంకరమైన యుద్ధం జరిగిందట. అది ఎక్కడ జరిగిందంటే ఋషిక దేశంలోనే జరిగిందట. ఆ యుద్ధంలో కూడా స విజిత్య తతో రాజన్ ఋషికాన్ రణమూర్ధని శుకోదర సమాంస్తత్ర హయానష్టో సమానయత్. ఆ యుద్ధ భూమిలో ఋషికులందరినీ కూడా గెలిచినటువంటి వాడై చిలుకల పొట్టలాగా ఆకుపచ్చటి రంగు కలిగినటువంటి 8 విశిష్టమైనటువంటి గుర్రాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఆ ఉన్నటువంటి ఆ గుర్రాలని కానుగ్గా పొందేట. మయూర సదృశానన్యాన్ ఉత్తరాన్ అపరానపి జవనాశు గాంశ్చైవ కరార్ధ సముపానయత్. అంతేకాకుండా నెమలి రంగు కలిగి శీఘ్రంగా వెళ్ళగలిగినటువంటి పరిగెత్తే సామర్థ్యం కలిగినటువంటి గుర్రాల్ని పన్నుగా ఉత్తర దేశాల నుండి అతను పొందినటువంటి వాడు సవినిర్జిజ్య సంగ్రామే హిమవంతం సనిష్కుటం శ్వేతపర్వతం ఆసాధ్యాన్య విశత్ పురుషోత్సవ. ఆ విధంగా పురుషోత్తమైన అర్జునుడు యుద్ధాన హిమవంతుని నిష్కుట దేశాధిపతుల్ని గెలిచి ధవళగిరి మీద కూడా శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నట్ట. అంటే హిమాలయం మీద. ఇది శ్రీమన్ మహాభారతే సభాపర్వణి దిగ్విజయ పర్వణి ఫాల్గుణ దిగ్విజయే నానాదేశజయ సప్తవింశోధ్యాయ. ఈ విధంగా మహాభారతంలో సభాపర్వంలో దిగ్విజయ పర్వం అనే ఉపపర్వంలో ఫాల్గుని యొక్క దిగ్విజయం అనేటువంటి నానాదేశ జయము అనే 27వ అధ్యాయమైంది. 28వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. వైశంపాయన ఉవాచ. వైశంపాయనుడు చెబుతున్నాడు జనమేజయుడితోడు, ఓ జనమేజయ మహారాజా, సశ్వేత పర్వతం వీర సమతిక్రమ్య వీర్యవాన్ దేశం కిం పురుషావాసం ధ్రువపుత్రేణ రక్షితం మహతా సన్నిపాతేన క్షత్రియాంతకరేణ అజేత్ పాండవ శ్రేష్ఠకరే చైనమ్య వేసేత్. ఇలా అక్కడ వరకు హిమాలయం వరకు ఉన్నటువంటి అందరినీ జయించి హిమాలయ పర్వతం మీదకి వెళ్ళి ఆ శ్వేత పర్వతాన్ని దాటి ద్రుమపుత్రుని యొక్క రక్షణలో ఉన్నటువంటి కింపురుషుల యొక్క నివాసానికి వెళ్ళేట. అక్కడ క్షత్రియనాశకరమైనటువంటి యుద్ధం చేసేట. ఆ దేశాన్ని జయించాడు. కప్పం కట్టే పద్ధతి మీద మళ్ళా వాళ్ళనే సింహాసనం మీద ఉంచాడు. తం జిత్వా హాటకం నామ దేశం గుహ్యక రక్షితం పాకశాసన రవ్యగ్రహ సహసైన్య సమాసదత్. ఆ తర్వాత కిన్నరుల దగ్గరికి వెళ్ళాట. ఆ కిన్నర దేశాన్ని జయించినటువంటి వాడై
శాంతచిత్తుడైనటువంటి అర్జునుడు గుహ్యకుల చేత రక్షింపబడేటువంటి హాటక దేశం మీద దాడి చేసేట. తాంసు సాంత్వేన నిర్జిత్య మానసం సరభత్వం ఋషికుల్యాస్తథా సర్వా దదర్శ కురు నందన. ఆ గుహ్యకులందరినీ కూడా తను స్వాధీనం చేసుకున్నటువంటి వాడై వాళ్ళందరూ కప్పం కట్టడానికి అంగీకరించిన తర్వాత వాళ్ళని అక్కడ రాజులుగా ఉంచి మానస సరోవరానికి వెళ్ళేట. ఋషుల పేరుతో ప్రసిద్ధి పొందినటువంటి ప్రవాహాలన్నింటినీ కూడా అక్కడ చూసేట. సరో మానసమాసాద్య హాటకానభిత ప్రభు గంధర్వ రక్షితం దేశం మజయత్ పాండవస్తదః. ఆ మానస సరోవరాన్ని చేరినటువంటి అర్జునుడు హాటక దేశ సమీపంలో ఉండేటువంటి గంధర్వులందరినీ కూడా జయించి వాళ్ళ రాజ్యమందు మళ్ళీ వాళ్ళనే సుప్రతిష్ఠలను చేశాడు. అంటే విజయం పొందడము, వాళ్ళు శరణాగతి పొందడము, వాళ్ళని మళ్ళీ వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చి కప్పం కట్టాలి అని వాళ్ళు నిర్దేశించడము చేస్తూ ఉండేవాడు. తత్ర తిత్తిరి కల్మాషాన్ పాండూగాక్షాన్ హయోత్తమాన్ లేభే సకరం అత్యంతం గంధర్వ నగరాత్తదా. ఆ గంధర్వ దేశాల నుండి తిత్తిరి కల్మాష మాండూకాలనే పేరు కలిగినటువంటి గొప్పవైనటువంటి గుర్రాలని కప్పంగా గ్రహించేట. హేమకూటం అధాసాధ్య న్యవిసత్ పాల్గొనస్తదా తం హేమకూటం రాజేంద్ర సమతిక్రమ్య పాండవ హరివర్షం వివేశాధా సైన్యేన మహతాభృత తత్ర పార్థో దదర్శాధ బహూనిహ మనోరమాన్ నగరాం శవనాంశైవ నదీశ్చ విమలోదకాః. ఆ తర్వాత హేమకూట పర్వతం మీద విడిది చేసేట. చేసి ఆ హేమకూటాన్ని కూడా దాటి అర్జునుడు, అంటే ఇదంతా కూడా గంధర్వ పరిపాలితమైనటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా, అటువంటి అంటే దేవగణాలన్నీ కూడా పరిపాలించేటువంటి రాజ్యాలని కూడా ఈ అర్జునుడు జయించాడనమాట. అందువలన దాటి హరివర్షాన్ని గొప్ప సేనతో సహా చేరాడు. అక్కడ సుందరమైనటువంటి నగరాలను, వనాలను, జలాలతో నిండినటువంటి నదుల్ని చూశాడు. పురుషాన్ దేవకల్పాంశ నారీశ్చ ప్రియదర్శన తాన్ సర్వాన్ తత్ర అదృష్ట్వాధ ముదాయుక్తో ధనంజయ. అక్కడ వీళ్ళందరినీ చూశాడు. అక్కడ ఎటువంటి వాళ్ళు ఉన్నారంటే దేవతల్లా పురుషులందరూ కూడా గొప్ప తేజస్సు కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. స్త్రీలందరూ అప్సరసల్లా ఉంటారట, మహాసౌందర్యం కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళందరినీ చూసి అర్జునుడికి మిక్కిలి ప్రసన్నత కలిగిందట. వసే చక్రేధ రత్నాన్ని లేభేచ శుభహోని చ తతో నిషధమాసాధ్య గిరిస్థాన జయత్ ప్రభు. ఈ హరివర్ష దేశాన్ని వశపరుచుకుని అనేకములైనటువంటి రత్నాలని కానుకలుగా పొంది నిషధ పర్వతం మీదకి వెళ్ళేట. అక్కడ వాళ్ళని కూడా జయించేట. అథ రాజన్ అతిక్రమ్య నిషధం శైలమాయితం వివేశ మధ్యమం వర్షం పార్థో దివ్యమిలావృతం. ఆ తర్వాత అక్కడ విశాలమైన నిషధ పర్వతాన్ని దాటినటువంటి వాడి దివ్యమైనటువంటి ఇలావృత వర్షాన్ని చేరేట. అది జంబూ ద్వీపంలో మధ్యలో ఉండేటువంటి భూభాగం ఆ ఇలావర్షం అనేటువంటిది. ఆ ఇలావృత వర్షాన్ని వెళ్ళేట. అక్కడ తత్ర దేవోపమాన్ దివ్యాన్ పురుషాన్ దేవదర్శనాలు. అక్కడ ఎటువంటి వాళ్ళు దేవతల వలె ఉండేటువంటి దివ్యమైనటువంటి పురుషులందరూ పరిపాలిస్తూ ఉంటారు. అక్కడ ఆ దివ్య పురుషులందరినీ చూసేట. అదృష్ట పూర్వాన్ శుభగాన్ సదస్స ధనంజయ. ఇంత క్రితం ఎప్పుడూ కూడా చూడలేదు అటువంటి వాళ్ళని. అంత ఉన్నతమైనటువంటి తేజస్సు కలిగినటువంటి గొప్ప సౌభాగ్యంతో కూడినటువంటి వాళ్ళందరినీ చూసేట. చూసి సదనానిజ శుభ్రాణి నారీశ్చ అప్సరసాం నిభాః దృష్ట్వా తానజేత్రమ్యాన్ సతైశ్చ దదృశే తదా. అక్కడ భవనాలు చాలా అద్భుతంగా ఉంటాయట, శుభ్రంగా ఉంటాయట. స్త్రీలు అప్సరసల్లా మంచి అందం కలిగినటువంటి వాళ్ళు. అటువంటి అందగత్తలైనటువంటి స్త్రీలని, అందం కలిగినటువంటి పురుషుల్ని చూశాడు. వాళ్ళ దృష్టి కూడా అర్జునుడి మీద పడిందిట. జిత్వా జతాన్ మహాభాగాన్ కరేచ వినివేశ్య సహ రత్నాన్యాదాయ దివ్యాని భూషణైర్వసనై సహ ఉదీచీమధ రాజేంద్ర యయౌ పార్థో ముదాన్వితః. అల్లాగా వాళ్ళందరినీ కూడా యుద్ధంలో జయించినటువంటి వాడై వాళ్ళందరూ కూడా ధర్మరాజుకి పన్ను కట్టేటువంటి వాడిగా చేసేట. అనేకములైన విలువైన వస్త్రాలను, రత్నాలను, ఆభరణాలను వాళ్ళ నుండి కానుకలుగా పొందేట. ప్రసన్నత పొందినటువంటి వాడై ఆ ఉత్తర దిక్కులో ఇంకా ముందరికి పెడుతున్నట. సదర్శ మహామేరుం శిఖరాణం ప్రభుం మహత్ తం కాంచనమయం దివ్యం చతుర్వర్ణం దురాసదం ఆయతం శతసాహస్రం యోజనానాం దుస్థితం జలంతమచలం మేరుం తేజోరాశిమనుత్తమం ఆక్షిపంతం ప్రభాం భానో స్వశృంగే కాంచనోజ్వలై కాంచనాభరణం దివ్యం దేవ గంధర్వ సేవితం నిత్యపుష్పఫలోపేతం సిద్ధచారణ సేవితం అప్రమేయం అనాదృశ్యం ఆధర్మ బహుళైర్జనై. అయితే అలా ముందరికి పెడితే
అక్కడ గొప్ప పర్వత నాయకుడైనటువంటి గిరిశ్రేష్ఠుడైనటువంటి మేరు పర్వతాన్ని చూసేట. ఆ మేరు పర్వతం అంటే అది సువర్ణమయమైనటువంటి పర్వతం, బంగారుమయమైనటువంటి పర్వతము, 4 రంగులతో ప్రకాశిస్తుంది. చేరశక్యం కానటువంటిది అది, మామూలుగా మనం వెళ్ళలేం అటువంటిది. అది ఎంత ఉందయ్యా అంటే దాని పొడుగు ఎంత అంటే 1,00,000 యోజనాలు పొడుగు కలిగినటువంటిదిట. అంతేకాకుండా ఆ ఉత్తమమైనటువంటి పర్వతం ఎలా ఉంటుందంటే ఒక గొప్ప తేజపుణ్యంలా ప్రకాశిస్తూ ఉంటుందట. సూర్యుని తేజస్సును కూడా తన బంగారు శిఖరాల కాంతితో తిరస్కరిస్తుందట. సువర్ణ దివ్య పర్వతం దేవతలకు గంధర్వులకు నివాస భూమి ఉంది. అక్కడంతా కూడా దేవతలు సంచరిస్తూ ఉంటారు, గంధర్వులందరూ కూడా అక్కడే ఉంటారు, సిద్ధచారులందరూ కూడా అక్కడే ఉంటారు. అటువంటి ఆ పర్వతం మీద ఋతువులతో సంబంధం లేకుండా ఎల్ల వేళలా కూడా ఫల పుష్ప సమృద్ధి ఉంటుందట. దాని ఎత్తుని ఎవరు కొలవలేరట. అధర్మంతో జీవించేటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా అక్కడికి అసలు వెళ్ళలేరట. ధర్మపరులైనటువంటి వాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్ళగలిగినటువంటిది. అంత అద్భుతమైనటువంటి ఆ మేరు పర్వతం దగ్గరికి వెళ్ళేట. వ్యాళైరాచరితం ఘోరై దివ్యోషధి విదీపితం స్వర్గమావృత్య తిష్టంతం ఉచ్ఛ్రయేణ మహాగిరిం అగమ్యం మనసాప్యన్యై నదీ వృక్ష సమన్వితం నానా విహగ సంఘైశ్చ నాదితం సుమనోహరై తం దృష్ట్వా ఫాల్గునో మేరుం ప్రీతిమాన భవత్తదా. అక్కడ మహాభయంకరమైనటువంటి సర్పాలన్నీ కూడా అక్కడ సంచరిస్తూ ఉంటాయట. దివ్యమైనటువంటి ఔషధాలన్నీ కూడా అక్కడే ఉంటాయట. తన శిఖరాలతోటి స్వర్గాన్ని తాకుతూ ఉంటుంది. అది అల్పులైనటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా అక్కడికి అసలు ప్రవేశించడానికి కూడా వీలు కానటువంటిది. ఎన్నో నదులు, అట్లాగే ఎన్నో అద్భుతమైనటువంటి చెట్లు దాని యొక్క అందాన్ని పెంచుతూ ఉంటాయట. చాలా రకాలైనటువంటి పక్షుల యొక్క కిలకిలా రావాలతోటి ఆ పర్వతం అంతా కూడా ప్రతిధ్వనిస్తూ ఉంటుందట. అలాంటి మేరు పర్వతాన్ని చూసేప్పటికి అర్జునుడి యొక్క మనస్సు ఆనందంతో నిండిపోయిందట. ఆహా, ఎంత అద్భుతమైనటువంటిదో కదా ఈ పర్వత శ్రేష్టము అని దాన్ని చూస్తున్నట్ట. మేరోరిలావృతం వర్షం సర్వత పరిమండలం మేరోస్తు దక్షిణే పార్శ్వే జంబూర్నామ వనస్పతి నిత్య పుష్ప ఫలోపేత సిద్ధచారణ సేవిత. ఆ మేరు పర్వతానికి 4 వైపులా మండలాకారంలో ఇలావృత వర్షం అంతా కూడా వ్యాపించి ఉంటుందట. ఆ మేరుకి కుడి భాగాన జంబువు అనేటువంటి వృక్షం ఉంటుందట. అది ఎల్లప్పుడూ కూడా ఫలపుష్పాల భరితమై ఉంటుందట. అలాగే అనేక మంది సిద్ధులు చారణులు ఆ చెట్టుని సేవిస్తూ ఉంటారట. ఆ స్వర్గం ఉచ్ఛ్రితారాజన్ దశశేఖ వనస్పతే యస్య నామ్నా త్వదం దీపం జంబూ ద్వీపం ఇది శృతం. ఆ జంబూ వృక్షం యొక్క కొమ్మలు స్వర్గం దాకా వ్యాపించేట. ఆ చెట్ల కొమ్మలను బట్టే ఆ ద్వీపానికి జంబూ ద్వీపము అని పేరు వచ్చిందిట. తాం చ జంబూం దదర్శాద సవ్యసాచి పరంతప తౌ దృష్ట్వా అప్రతిమౌలోకే జంబూం మేరుంజ సంస్థితౌ ప్రీతిమాన్ అభవత్ రాజన్ సర్వతస్య విలోకేన్ తత్ర లేభే తతో జిష్ణు సిద్ధైర్దివ్యైశ్చ చారణైః రత్నాని బహుసహస్రం వస్త్రాణ్యాభరణాని చ అన్యాని చ మహార్హాణి తత్ర లబ్ధ్వా అర్జునస్తదా ఆమంత్రయిత్వా తాన్ సర్వాన్ యజ్ఞముద్దిశ్య వై గురోః అధాదాయ బహూన్ రత్నాన్ గమనాయోపచక్రమే. ఆ శత్రు సంతాపశీలైనటువంటి అర్జునుడు ఆ జంబు వృక్షాన్ని చూసేట. ఆ చెట్టు, ఆ మేరు పర్వతం కూడా ఈ భూమి మీద సాటి లేనటువంటివి అని తెలుసుకున్నాడు. వాటిని చూసినటువంటి అర్జునుడికి మహదానందం కలిగిందట. అక్కడ అన్ని వైపులకి చూస్తూ అక్కడ ఉండేటువంటి సిద్ధులు చారణల నుండి అనేకములైనటువంటి విలువైనటువంటి రత్నాలు, వస్త్రాలు, అలంకారాలు, ఇంకా అనేకములైనటువంటి వస్తువులు కానుకలుగా పొందేట. అనంతరం వాళ్ళందరికీ కూడా తన అన్నగారు చేసేటువంటి యజ్ఞం గురించి చెప్పి వాళ్ళ నుండి ఇంకా అనేకమైనటువంటి రత్నవస్తులందరినీ కూడా పొంది అక్కడి నుంచి బయలుదేరడానికి సన్నద్ధుడయ్యట. మేరుం ప్రదక్షిణం కృత్వా పర్వత ప్రవరం ప్రభు యయో జంబూ నదీ తీరే నదీం శ్రేష్ఠాం విలోకేన్ సతాం మనోరమాం దివ్యాం జంబూ స్వాదురసావహాం. ఆ పర్వతోత్తమైనటువంటి మేరుకి ప్రదక్షిణం చేసేట. జంబూ నదీ తీరానికి వచ్చేట. అక్కడ ఆ నదీ శోభను చూసేట. ఆ దివ్య నదీ జలంతో జంబూ వృక్షాలు స్వాదుయోగ్యాలై చక్కటి ఫలాన్ని ఇస్తున్నాయి అని తెలుసుకున్నాడు. హేమపక్షి గణైర్జుష్టాం సౌవర్ణ జలదాకులాం హైమపంకాం హైమజలాం శుభాం సౌవర్ణ వాలుకాం. అంతేకాదు ఆ చెట్టు కొమ్మల మీద బంగారు రంగు పక్షులు విహరిస్తూ ఉంటాయట. అది బంగారు రంగు నీళ్లతో ప్రకాశిస్తూ ఉంటుంది ఆ నది. అక్కడ ఇసుక తిన్నులు, బురద, ఇసుక అన్నీ కూడా బంగారు రంగులోనే ఉంటాయట. క్వచిత్ సౌవర్ణ పద్మైశ్చ అసంకులాం హేమ పుష్పకే క్వచిత్ సుపుష్పితే కీర్ణ సువర్ణ కుముదోత్పలై క్వచిత్ తీరరుహై కీర్ణాం హైమ వృక్షై సుపుష్పితై. అక్కడ బంగారు పుష్పాలతోటి పద్మాలతోటి వ్యాపించి ఉంటుంది అదంతా కూడా. ఒక్కొక్క చోట బంగారు
బంగారు కలువలు వికసించి ఉంటాయట. ఆ నదీ తీరం అంతా కూడా సుందరమైనటువంటి పుష్పాలతో నిండి బంగారు రంగు చెట్లతో అంతా వ్యాపించిన అంతా సువర్ణమయమే, స్వర్ణమయంగా ప్రకాశిస్తూ ఉంటుందట. తీర్థైశ్చ రుక్మసోపానై సర్వత సంకులాం శుభం విమలైర్మణిజాలైశ్చ నృత్య గీత రవైర్యుతాం. బంగారు మెట్లతోటి రేవులతోటి నిండి ఉందిట. నిర్మలమైనటువంటి మణుల యొక్క సముదాయాలు దాని శోభను పెంచుతున్నాయట. నృత్య గీత నాదాలతో ఆ ప్రదేశం అంతా మారుమోగుతుందట. దీప్తైర్ హేమవితానైశ్చ సమంతాక్షోభితాం శుభం తథావిధాం నదీం దృష్ట్వా పార్థస్తాం ప్రశంసః అదృష్టపూర్వాం రాజేంద్ర దృష్ట్వా హర్షమవాపచ. ప్రకాశించేటువంటి బంగారు మంటపాలన్నీ ఉన్నాయి అక్కడ. వాటి వలన ఆ నదీ శోభంతా పెరుగుతుందట. ఇది వరకు ఎప్పుడూ చూడనటువంటి ఆ నదిని చూసి అర్జునుడు ప్రసన్నుడై దాన్ని ప్రశంసించలేకుండా, దాన్ని అలా చూస్తూ ఉండలేకపోయేట. అంత అద్భుతమైనటువంటి దృశ్యాన్ని చూసేట. దర్శనీయాన్ నదీ తీరే పురుషాన్ సమునోహరాన్ తాన్ నదీ సరిళాహారాన్ సదారాన్ అమరోపమాన్ నిత్యం సుఖముదాయుక్తాన్ సర్వాలంకార శోభితాన్. అయితే ఆ నదీ తీరంలో సుందరులైనటువంటి అనేక మంది పురుషులు అప్సరసల వంటి స్త్రీలతో విహరించడం అనేటువంటి చూసేట. వాళ్ళ సౌందర్యం చూస్తుంటే ఆశ్చర్యం వేసిందట. అందరి మనస్సులకు మోహాన్ని కల్పిస్తున్నారట. ఆ జంబూ నది జలాలే వాళ్ళకి ఆహారంట. వాళ్ళు నిత్యము ఆనందంతో సుఖంలోనే మునిగిపోతూ ఉంటారట. అనేక రకాలైనటువంటి ఆభరణాలు భవించారట. అంత అద్భుతమైనటువంటి దృశ్యాలను చూసేటప్పటికీ ఆ అర్జునుడికి అమితమైన ఆనందం కలిగింది. హృదయం అంతా కూడా ఆనంద సాగరంలో మునిగినట్టుగా ఉంది. అలా తేరిపారు చూస్తున్నట్టు ఆ ప్రదేశాన్ని. అంతవరకు ఎప్పుడూ కూడా అంత సుమనోహరమైనటువంటి దృశ్యాన్ని ఆయన చూడలేదు. దాంతో ఎంతో ఆనందపరవశుడైపోయాడని చెబుతూ స్వస్తి.